Hello everyone. Now I will be discussing one concept called count array. కౌంట్ అరే అనే టాపిక్ మనం డిస్కస్ చేస్తాం. ఓకేనా? ఇక్కడ ఒక అరే తీసుకుంటే 1, 2, 2, 4, 8, 12, 13, 13 ఇలా ఒక అరే తీసుకున్నాం అనుకోండి. దీంట్లో ప్రతి దాని యొక్క ఫ్రీక్వెన్సీని మనం కనుక్కోవాలి. 1కి ఫ్రీక్వెన్సీ, 2కి ఫ్రీక్వెన్సీ, 4కి ఫ్రీక్వెన్సీ, 8కి ఫ్రీక్వెన్సీ, 12కి ఫ్రీక్వెన్సీ, 13కి ఫ్రీక్వెన్సీ, ఇలా వీటికి ఫ్రీక్వెన్సీస్ కనుక్కోవాలి. 1కి అయితే 2 అని రావాలి. ఇక్కడ 1 టైమే వచ్చింది కాబట్టి ఇక్కడ దాని ఫ్రీక్వెన్సీ వచ్చేసి 1 అని రావాలి. 2కి అయితే 2 అని రావాలి. 4కి అయితే 1 టైం అని రావాలి. 8కి అయితే 1 టైం అని రావాలి. 12కి కూడా 1 టైమే అని రావాలి. 13కి 2 టైమ్స్ అని రావాలి. ఇలా ఫ్రీక్వెన్సీని మనం ఫైండ్ అవుట్ చేద్దాం కౌంట్ అరే నుంచి. ఓకే, ఇప్పుడు ఈ కౌంట్ అరే ఎలా కనుక్కోవచ్చు అనేది ఇక్కడ ఒక చిన్న సూడో కోడ్ చూడండి. సూడో కోడ్ int count array of int array of comma int n అని ఇక్కడ రాస్తాం. ఓకే, ఇప్పుడు ఏం చేస్తామంటే ఫర్ లూప్ రిపీట్ చేస్తాం. ఫర్ i is equal to 0 to n, i is equal to 0 to n, n వరకు రన్ చేస్తాం. ఓకే, దీనికన్నా ముందు మనం వాటి యొక్క ఫ్రీక్వెన్సీస్ ని స్టోర్ చేసుకోవడానికి ఒక కౌంటర్ నేను తీసుకుంటున్నాను. ఓకేనా, ఇంట్ కౌంట్ ఈజ్ ఈక్వల్ టు న్యూ ఇంట్ ఆఫ్ అని నేను జావాలో ఇక్కడ ఏ సైజ్ అయితే ఉంటుందో ఆ సైజ్ ఇచ్చేస్తున్నాను 1+. ఓకే, ఇలా నేను సైజ్ని ఇచ్చేస్తున్నాను. ఓకేనా, ఇప్పుడు ఇక్కడ 1, 2, 2, 4, 8, 12, 13, 13 వచ్చాయనుకోండి. ఇలాంటి ఎలిమెంట్స్ కి మనం కౌంటర్ ఫైండ్ అవుట్ చేయలేము. ఇలాంటి ఎలిమెంట్స్ కి మనం కౌంటర్ని మనం ఫైండ్ అవుట్ చేయలేము. ఎందుకంటే ఇక్కడ ఎన్ని వాల్యూస్ ఉన్నాయి? ఇది 0, 1, 2, 3, 4, 5, 6, 7 అంటే 7 ఎలిమెంట్స్, అంటే 7 రేంజ్ లో ఉన్నవి. 0 to 7 రేంజ్ లో ఉంటే ఆ ఎలిమెంట్స్ యొక్క కౌంట్ మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇలా 13, 13 అని ఉంటే మనం ఫైండ్ అవుట్ చేయలేము. కాబట్టి ఇక్కడ నేను అరే సైజ్ కొంచెం ఇంక్రీజ్ చేసుకుంటాను. ఇక్కడ అరే సైజ్ నేను కొంచెం ఇంక్రీజ్ చేసుకుంటాను. ఈ అరే సైజ్ నేను ఒక 100 ఎలిమెంట్స్ వరకు తీసుకుంటాను. ఓకే, ఇప్పుడు ఫర్ i is equal to 0, i less than n, i plus plus అని ఇలా రాసినాం అనుకోండి. ఇక్కడ కౌంట్ ఆఫ్ అరే ఆఫ్ i ప్లస్ ప్లస్ అని ఈ చిన్న లాజిక్ ని బాగా అబ్జర్వ్ చేయండి. ఇది ఫర్ లూప్, మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దండి. ఇది ఫర్ లూప్. రిటర్న్ కౌంట్ అరే, ఇది ఓన్లీ కౌంట్ అరే ప్రోగ్రామ్. ఓకే, ఇలా నేను రిటర్న్ చేసాను. దీనికి ఒకసారి ఇటరేషన్స్ చూడండి. ఇటరేషన్స్ ఐ వాల్యూ కౌంట్ అరేలో ఏం జరుగుతుందో ప్రతిసారి చూద్దాం. ఓకే, నేను ఇక్కడ ఒక చిన్న అరే తీసుకుంటున్నాను. ఒక అరే తీసుకుంటున్నాం. ఓకే, 1, 3, 4, 7, 10, 11 అని ఒక అరే తీసుకుంటున్నాం. ఈ కౌంట్ అరేలో ఏమవుతుందంటే ఈ 1, ఇది 0th ఇండెక్స్, ఇది ఫస్ట్ ఇండెక్స్, ఇది సెకండ్, ఇది థర్డ్, ఇది 4th, 5th, 6th, 7th, 8th, 9th, 10th, 11th. ఓకే, ఈ ఇండెక్సెస్ లో మనకు వాటి యొక్క కౌంట్ వస్తుంది. 1 కౌంట్ ఎంత? ఇక్కడ 1. 3 కౌంట్ ఎంత? 3. 4 కౌంట్ వచ్చేసి 4. 7 కౌంట్ వచ్చేసి 1. 10 కౌంట్ వచ్చేసి 1. ఇక్కడ నేను ఇంకొక 10 తీసుకున్నాను అనుకోండి. దీని కౌంట్ ఏమవుతుంది? 2 అని ఇంక్రిమెంట్ అవుతుంది. ఈ ప్రాసెస్ ఇది ఎంత లాజిక్ తో ఎలా జరుగుతుందో ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఈ లాజిక్ ని ట్రేస్ అవుట్ చేద్దాం. ఇదే లాజిక్ ని ట్రేస్ అవుట్ చేద్దాం. ఫస్ట్ ఇటరేషన్ కి ఐ వాల్యూ ఏమవుతుంది? 0 అవుతుంది. ఐ వాల్యూ 0 అవుతుంది. ఇక్కడ కౌంట్ ఆఫ్ అరే ఆఫ్ i ప్లస్ ప్లస్, కౌంట్ ఆఫ్ అరే ఆఫ్ i, అరే ఆఫ్ 0లో ఏముంది? 1 ఉంది. 1 ప్లస్ ప్లస్. ఓకేనా, ఇక్కడ కౌంట్ ఆఫ్ 1 ప్లస్ ప్లస్ అని అంటే ఆ యొక్క అరేలో కౌంట్ ఆఫ్ 1 అంటే ఇక్కడ వాల్యూ ఏముంటుంది? ఈ ఫస్ట్ ఇండెక్స్ లో ప్లస్ ప్లస్ అవుతుంది. ఓకే, ఈ కౌంట్ అరేలో ఏం జరుగుతుంటుందో ఇక్కడ బాగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ కౌంట్ అరేలో ఇది 0th ఇండెక్స్ అనుకుంటే, ఇది ఫస్ట్ ఇండెక్స్ అనుకుంటే ఇక్కడ మనకు 1 అని స్టోర్ అవుతుంది. ఇది కౌంట్ అరే.
మళ్ళీ సెకండ్ ఇటరేషన్ కి ఐ వాల్యూ 1 అవుతుంది. సి ఆఫ్ 3 ప్లస్ ప్లస్ సి ఆఫ్ 3 ప్లస్ ప్లస్ అంటే సి ఈజ్ ఈక్వల్ టు థర్డ్ ఇండెక్స్ దగ్గర ఇది 0, ఇది 1, ఇది 2, ఇది 3. ఇక్కడ 1 అవుతుంది, ఇక్కడ 1 అవుతుంది. మళ్ళీ థర్డ్ ఇటరేషన్ కి ఐ వాల్యూ 2 అయితే ఐ వాల్యూ 2 అవుతాయి. ఓకే, సి ఆఫ్ 4 ప్లస్ ప్లస్ సి ఆఫ్ 4 ప్లస్ ప్లస్ అప్పుడు సి వాల్యూస్ ఏమవుతాయి? ఇక్కడ 0, ఇక్కడ 1, 2, 3, 4. ఇక్కడ 0నే ఉంటుంది, ఇక్కడ 1 ఉంటుంది, 0, 0, 1. ఓకే, ఇక్కడ 3లో 1 ఉంటుంది ప్రీవియస్. ఓకే, ఫోర్త్ ఇటరేషన్ కి వాల్యూ వచ్చేసి ఇక్కడ థర్డ్ ఐ వాల్యూ ఏమవుతుంది? 3 అవుతుంది. 3 అంటే థర్డ్ పొజిషన్ లో 7 ఉంది. ఇక్కడ సి ఆఫ్ 7 ప్లస్ ప్లస్ సి ఆఫ్ 7 ప్లస్ ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 0, 1, 2, 3, 4, 5, 6, 7. ఇక్కడ 1 అవుతుంది, ఇక్కడ 3 దగ్గర 3 ఉంటుంది, 4 దగ్గర 1 ఉంటుంది, 1 దగ్గర 1 ఉంటుంది. ఓకే, ఇప్పుడు మళ్ళీ ఫిఫ్త్ ఇటరేషన్ కి ఐ వాల్యూ 4 అవుతుంది. సి ఆఫ్ 10 ప్లస్ ప్లస్ ఫోర్త్ ఇండెక్స్ లో ఇక్కడ ఏముంది? 10 ఉంది కాబట్టి 10 ప్లస్ ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 0, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. ఈ 10th ఇండెక్స్ దగ్గర 1, 7 దగ్గర 1, 4 దగ్గర 1, 3 దగ్గర 1, 1 దగ్గర 1. మిగతావన్నీ జీరోస్ అవుతాయి. ఓకే, మిగతావన్నీ జీరోస్ అవుతాయి. ఇప్పుడు మళ్ళీ సిక్స్త్ ఇటరేషన్ కి ఐ వాల్యూ 5 అవుతుంది. సి ఆఫ్ 10 మళ్ళీ 10 వచ్చింది కాబట్టి మళ్ళీ ప్లస్ ప్లస్ కౌంటింగ్ ఒకసారి ఇంక్రిమెంట్ అవుతుంది. 0, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. కౌంట్ వాల్యూ ఇక్కడ 2 అవుతుంది, ఇక్కడ 1 ఉంటుంది, ఇక్కడ 0, ఇక్కడ 5 దగ్గర 0, 4 దగ్గర 1, 3 దగ్గర 1, 2 దగ్గర 0, 1 దగ్గర 1, 0. ఇలా మనకు కౌంట్ ప్రతి ఒక్క ఎలిమెంట్ యొక్క కౌంట్ ఇప్పుడు 1 ఉందనుకోండి, 1 ఇండెక్స్ లో పోయి ఆ కౌంట్ స్టోర్ చేస్తాం. 3 ఉందనుకోండి, థర్డ్ ఇండెక్స్ లేకపోయి మనం దాని యొక్క కౌంట్ స్టోర్ చేస్తాం. ఓకే, ఇది కౌంట్ అరే, ఇది కౌంట్ అరే. దీని మీద చాలా ప్రోగ్రామ్స్ ఉంటాయి, ఇవి నెక్స్ట్ సెషన్ లో డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.